తాజా వార్తలను అందిస్తున్న కడప తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం దాదాపు 2-3 రోజుల నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద ప్రతిపక్షాలు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిన విషయం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. దాన్ని పట్టుకొని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా రాద్ధాంతం చేస్తున్నారో, గగ్గోలు పెడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఒకటేందంటే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ రత్నాల సీమగా చేయాలా కమిట్మెంట్ తో పనిచేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పులివెందులకు సైతం నీళ్లు అందించిన విషయం అందరూ గమనించాల్సిన విషయం. ఆ రోజు పులివెందుల ఎమ్మెల్సీగా ఉన్న సతీష్ రెడ్డి గారు గడ్డం పెంచుకొని పులివెందులకు నీళ్లు తెప్పిస్తేనే నేను గడ్డం తీస్తానని శపథం చేసినట్టు ఒక ప్రాంతానికి మేలు చేయాలా, రాయలసీమలోనే పులివెందుల ఉందని ఒక కమిట్మెంట్ తో చంద్రబాబు నాయుడు గారు గట్టికోట నిర్వాసితులకు కాంపెన్సేషన్ ఇస్తూ సతీష్ రెడ్డి గారు మాట నిలబెట్టాలని ఆ రోజు నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఆ పులివెందులకు నీళ్ళు అందించడం జరిగింది. కాబట్టి చిత్తశుద్ధి ఎవరికి ఉందో మీరందరూ గమనించాల్సిన విషయం. ఈ రోజు 19-24 మధ్య వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన సాగించి అందరికీ ప్రజలకు, రాయలసీమ ప్రజలకు, పెద్ద మనుషులకు అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, 19లో రాయలసీమ ఎత్తిపోతల పథకం అవగాహన లేకుండా ఒక ధనదాహంతో చేపట్టిన ప్రాజెక్ట్ అది. ఈ రోజు గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మొదలుపెట్టిన 15 రోజులకే ఆపమని చెప్పడం జరిగింది. ఒక అవగాహన లేకోకుండా ఆల్రెడీ మనకు జిఎన్ఎస్ఎస్, ఎస్ఆర్బిసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకు ఈరోజు అవుకు లేకపోతే గండికోట అన్ని చెరువులకు ఈరోజు నీళ్లు నింపుకున్నామంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనల్ని గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని ఈరోజు డ్యాములకు కానీ చెరువులకు కానీ, ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా కుప్పానికి కూడా నీళ్లు తీసుకొని పోయి ఈరోజు గతంలో వాళ్ళు చేసినట్టు జిమ్మిక్కులు చేయలే. కేవలం బిల్లుల కోసము నీళ్లు ఇచ్చినామని చెప్పి టెంపరీగా గేట్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోలి ఈ విధంగా ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయాలు మేము చేయలే. ఈ 18 నెలల్లోనే కుప్పానికి నీళ్లు తీసుకోవడం కానీ, ఈ రోజు ఈ పత్రిక మరియు మీడియా వాళ్ళ సాక్షిగా ఈరోజు డ్యాములన్నీ కలకలలాడుతున్నాయి, చెరువులన్నీ కలకలలాడుతున్నాయి. ఈ రోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ముసలి కన్నీళ్లు కారుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెన్ అయింది. మనకు గర్వకారణము. ఈ పరిస్థితులలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే తప్ప గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినారు భోగాపురం ఎయిర్పోర్ట్ మీద? విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఎందుకు కట్టాలని ప్రశ్నించడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నం ఒక నేవీ బేస్. అది నేవీకి ఉపయోగించే దానికి స్పెషల్ పర్మిషన్ మీద పబ్లిక్ కి యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. కానీ భోగాపురంలో ఈ రోజు కమర్షియల్ యాక్టివిటీస్, ప్రజలకు ఉపయోగపడే విధంగా
నేవీకి ఎప్పటికైనా వాళ్ళ సపరేట్ గా ఉండాలా అనే ఉద్దేశంతో సపరేట్ గా ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడం జరిగింది. ఎర్ర బస్సు రాని చాట ఎయిర్ బస్ ఎందుకని కామెంట్ చేసినారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు లేదా అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఈ రాజకీయాలు పొద్దున్న లేచిన కాడి నుంచి ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి అభద్రతా భావం లేదా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేది తప్ప వేరే ఉద్దేశం లేదు వైఎస్ఆర్సీపీ నాయకులకని ఈ సందర్భంగా తెలియజేస్తారు. అది డైవర్షన్ చేయాలా, అది జాతికి అంకితం చేస్తున్నారని చెప్పి ఈ రాయలసీమ ప్రాజెక్ట్ దాని మీద పోతల పథకం మీద ఈ రాజకీయాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. రాయలసీమ ప్రజలు 19లో మొదలు పెట్టేది 24లో వాళ్ళు దిగిపోయే ముందు వరకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ వర్కులు చేసినాం, మేము చేసినాం, పర్మిషన్ రాకపోయినా మేము చేస్తున్నాం ప్రజల కోసం అంటున్నారు. ప్రజలను తప్పుదావ పట్టించే విధంగా ఈ స్టేట్మెంట్లు ఉన్నాయి. కేవలం 18% వర్కులు చేయడం జరిగింది. కానీ ప్రాజెక్టు 2025 జూన్ జూలై కల్లా పూర్తి కావాలని డిపిఆర్ రెడీ చేసినారు ఆ రోజు 2019. కాబట్టి 2024 దిగిపోయే ముందు కనీసం 78% పనులన్నా చేసినారా? ప్రజల మీద రాయలసీమ మీద ప్రేమ ఉంటే. కాబట్టి ఆలోచన చేయండి. ప్రజలకు మరియు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు రాజకీయాల కోసమే ఈ రాయలసీమను నీటి సమస్యను వాడుకుంటున్నారు తప్ప చిత్తశుద్ధి లేదని మరొకసారి తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా కడప ఎంపీ గారు మరియు నిన్న మన స్థానిక ఎమ్మెల్సీ రామ్ సుబ్బారెడ్డి గారు డిడిఆర్సి డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మన కడప జిల్లాలో సమస్యలు, ప్రోగ్రెస్ ఏంది, హార్టికల్చర్ ఏంది, R&D ఏంది, పంచాయతీరాజ్ ఏంది, గ్రామీణ ఉపాధి ఏంది, లేకపోతే ఆరోగ్య పరిస్థితి ఏంది, ఇవి డిస్కషన్ చేయనీకి వచ్చి వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గానే ముందే బాయ్కాట్ చేయాలని ఒక ఉద్దేశంతో రావాలా. దీని మీద ఒకటి ప్రశ్న చేయాలా ప్రీ ప్లాన్డ్ గా. నేను ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఎంత ఉంది, ఏముంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దాదాపు 18 నెలలు గవర్నమెంట్ వచ్చి ఎంపీ గారు కానీ రామ్ సుబ్బారెడ్డి గారు కానీ డిడిఆర్స్ మీటింగ్ కి ఇప్పుడు దాదాపు ఒక 4-5 మీటింగ్లు జరిగింటాయి. సమస్యలు ప్రజలను ప్రతిపక్షంలో ఉండి ఏ పాత్ర పోషించాలనేది వీళ్ళకి లేదు బాధ్యత. పదవులు వచ్చినాయి, రాజకీయం చేయాలా, ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, తద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప బాధ్యత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామ్ సుబ్బారెడ్డి గారు మరీ ముఖ్యంగా పెన్నా బ్రిడ్జి 2 పిల్లర్లు కుంగిపోయినాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. 2 ఏళ్లు పట్టింది ఆ పిల్లర్లను రీకన్స్ట్రక్ట్ చేయడానికి. మీరు ఈరోజు రాయలసీమ చిత్తశుద్ధి మేము ఖర్చు పెట్టామంటున్నారు. 2 పిల్లర్లు కట్టడానికి 2 ఏళ్లు పట్టిన వాళ్ళు మీ చిత్తశుద్ధి ఏంది? మీరు ఆ రోజు ఎక్కడికి పోయినారు? ఒకటే పార్టీలో ఉన్నారు. ఒక్కసారన్నా సందర్శించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రావాలంటే ముత్తునూరు కొండాపురం నుంచి ఆర్డీఓ ఆఫీసులకు రావాలంటే డిఎస్పీ ఆఫీసులకు రావాలన్నా, లేదా పొన్నతోట, గూడెం చెరువు, వీళ్ళందరూ బొమ్మేపల్లె, గండికోట, వీళ్ళందరూ రావాలంటే డ్యూటీలకు పోవాలంటే రాజీవ్ కాలనీలో చాలా మంది డైలీ లేబర్ ఉపాధి హామీ కోసం లోపలికి మన టౌన్ లోకి వస్తా ఉంటారు. వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు నీకు చిత్తశుద్ధో ఏ విషయం కనపడాలి? ఆ రోజు మీ ప్రభుత్వమే ఉంది. నేను ఇట్లా ఎందుకు ఈ 2 పిల్లర్ల విషయం గురించో బ్రిడ్జి గురించో చెప్పదలుచుకున్నా అంటే మీరు దీనికే ఖర్చు పెట్టి త్వరగా పూర్తి చేయలేరు లేని పరిస్థితులలో రాయలసీమ ఎత్తిపోతల పథకము మేము దీని రాయలసీమ గురించి ఆలోచన చేసే వ్యక్తులం అని చెప్తున్నారు. ఈ రోజు పులివెందులకు సైతం నీళ్లు అందించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి సాక్ష్యము ఈ రోజు సతీష్ రెడ్డి గారి పూర్తిగా క్లీన్ షేవ్ గా ఉండడమే. దానికి ఇంకోటి సాక్ష్యం ఏం లేదు. ఆ రోజు సతీష్ రెడ్డి గారు కృష్ణా నీళ్ళ సాక్షిగా అక్కడ తలనీలాలను గడ్డాన్ని తీసి నా కోరిక, నా పులివెందుల ప్రజల కోసం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
నా పేరు నిలబెట్టినాడని చెప్పి ఆ రోజు ఆయన తలనీలాలను గడ్డం తీసేసినారు. అందుకే ఈ రోజు సతీష్ రెడ్డి అన్న గారు చాలా క్లీన్ షో లో కనపడుతున్నారు. ఈ మాట ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే కడప జిల్లా ప్రజలు ఆలోచన చేయండి, రాయలసీమ ప్రజలు ఆలోచన చేయండి. కమిట్మెంట్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు పేపర్ లో కూడా స్టేట్మెంట్ కూడా క్లియర్ గా చెప్తున్నారు. నీటి కోసం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గోదావరి నీళ్లను వాడుకున్నాము. మీరు పైన కట్టిన ప్రాజెక్టులకు మేము ఏ రోజున అడ్డుపడ్డామా? మీరు తెలుగు వాళ్ళే, మనం తెలుగు వాళ్ళమే. ఇది అందరూ ఆలోచన చేసి ఒక పద్ధతిగా రాజకీయం చేయాలా అని చెప్పడం కూడా సలహా సూచన కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న డిడిఆర్సి మీటింగ్ లో కూడా కడప ఎంపీ గారు కానీ, రామ్ సుబ్బారెడ్డి గారు కానీ, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ కేవలం ఒక రాజకీయ దురుద్దేశం, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలా, రాజకీయ మైలేజ్ కోసమే వచ్చినారని ఈ రోజు ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. ఆలోచన చేయండి. ఇటువంటి నాయకులు మనకు అవసరమా అని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే చిత్తశుద్ధి ఉండేది చంద్రబాబు నాయుడు గారికి. ఈ రోజు మనకు గండికోట రిజర్వాయర్ కానీ, లేకపోతే సర్వరాయ సార్ కానీ, పైడిపాలెం కానీ ఇవన్నీ నిండుకుండల్లా నీళ్లు ఉన్నాయి, చెరువులు నీళ్లు ఉన్నాయి. ఈ రోజు 70-80% ఫిల్లింగ్ కెపాసిటీలో ఉన్నాయి. ఈ రోజు వాడుకుంటున్నాం, గ్రౌండ్ వాటర్ పెరిగింది. కాబట్టి వీళ్ళని ప్రజలను తప్పుదావ పట్టించడం తప్ప వేరే ఉద్దేశం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేవలం ఆ రోజు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం వీళ్ళ కమిట్మెంట్ ఉండింటే పర్మిషన్స్, అవగాహన ఇవన్నీ తీసుకొని 2025 కల్లా పూర్తి చేయాలంటే ఈ రోజు 80% పనులు పూర్తి అయి ఉండాలి. కానీ 18% కంటే ఎక్కువ పూర్తి కాలేదు. అది కూడా వాళ్ళ సొంత సంస్థలకు పనులను కట్టబెట్టి తద్వారా దాన్ని డబ్బు చేసుకొని సొమ్ము చేసుకోవడము, దాటుకోవడం తప్ప వేరేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు ఆలోచన చేయాలా. అబద్ధపు మాటలు, మోసపూరిత ప్రకటనలను నమ్మద్దు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమే స్టంట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.